భయ్యా దేవరా మూవీ చూసారా? ఎందుకు అందరూ మరి తెలుగు రాష్ట్రాల్లో ఊగిపోతుంది కదా ఇప్పుడు దేవరా సినిమా, మరి చూడకుండా ఎలా ఉంటున్నాం? అసలు దేవరాకి నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు దానిపైన? జూనియర్ ఎన్టీఆర్ గారికి బేసిక్ ఏంటంటే ఫస్ట్ నుంచి నెగిటివ్ ఉంది. ఆయన ఏ సినిమా చేసినా, ఆయన సక్సెస్లో ఉన్నా, ఆయన లో ఫెయిల్యూర్లో ఉన్నా, ఆయనకు ఉండే నెగిటివిటీ ఎప్పటి నుంచో ఉంటానే ఉంది. అంటే ఆయన బేసిక్గా బయట ఆయన క్యారెక్టర్ గురించి నేను విన్నాను, అది మాట్లాడకూడదు, కానీ ఆయన నెగిటివిటీ మటుకే ఫస్ట్ నుంచి ఉన్నది. క్యారెక్టర్ వల్ల మూవీ ఫీల్డ్లో నెగిటివిటీ వస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే ఇది వరకు బాడీ షేమింగ్ చేసేవాళ్ళు, సో దాన్ని కూడా ఆయన తట్టుకుని. కదా ఇప్పుడు బాడీ షేమింగ్కి క్యారెక్టర్కి పెద్ద డిఫరెన్స్ ఉంది కదా. బాడీ షేమింగ్ వేరు, క్యారెక్టర్ వేరు. క్యారెక్టర్ అనేది ఇంటర్నల్ క్యారెక్టర్గా ఎవరైనా ఇబ్బంది పెట్టడం, దాట్ టైప్ ఆఫ్. అది అంటే బయటకు వచ్చింది రాలేదని పక్కన పెడితే, ఆయనకి బయట చాలా మందిలో ఆయన మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. అలాగే బాడీ షేమింగ్ అదొక మైనస్. సో ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కాంట్రవర్సీలు ఎప్పటి నుంచో ఉన్నాయి, అది తెలిసిందే. సో ఆ పరంగా ఎన్టీఆర్ గారికి ఎటు చూసినా కూడా నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో పోల్చితే కూడా అతనికి చాలా నెగిటివిటీ ఉంది. ఎందుకంటే అతను స్టార్గా ఎదిగాడు ఆ ఫ్యామిలీలో వచ్చి. సో మరి అటు సొంత ఫ్యామిలీలో ఫ్యాన్స్ కైనా ఉండొచ్చు ఆయన మీద నెగిటివిటీ, బయట ఫ్యామిలీ ఫ్యాన్స్ కైనా నెగిటివిటీ ఉండొచ్చు. ప్యూర్ నెగిటివిటీ అయితే ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పుడే కాదు. ఆయన సింహాద్రి లాంటి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పుడే 20 ఏళ్ళకే కొట్టాడని ఒక వివక్ష చాలా మందిలో ఉంది. చాలా మంది హీరోల్లో కూడా ఉండొచ్చు, అది హీరోలే ఉండి చేయిస్తున్నారు అనేది మనకు తెలియదు. సో బేసిక్ ఏంటంటే దేవరా టాపిక్ వస్తే, సినిమా నా పరంగా ఏంటంటే ఓకే, తన ఇదివరకు ఆ సినిమాలతో పోలిస్తే బెటర్ యాక్టింగ్ చూపించారు. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఫెయిల్యూర్ అయింది కొరటాల శివ గారిని నేను చెప్తాను. ఎందుకంటే డైరెక్షన్ చాలా వీక్గా ఉంది, అసలు వరస్ట్ ప్లాట్. ఎంతసేపు ఎన్టీఆర్ గారు భుజాల మీద వేసుకుని నడిపించారు సినిమాని తప్పించి, సినిమా చూడటానికి అయితే ఒక రీజన్ అయితే లేదు. ఈ సినిమా తీయాల్సిన అవసరం కూడా లేదు. జనాలకి మెసేజ్ ఇద్దామని తీసారా, మరి అసలు దేవరా ఎందుకు, ఆ వరల్డ్ ఎందుకు, అది అనవసరమైన టైం వేస్ట్. అది మీరు అలా అంటున్నారు కాబట్టి ఇప్పుడు మూవీ అయితే తీసేసే విధంగా అయితే లేదు, ఇది పక్కా. కానీ మూవీ స్టార్ట్ అవ్వక ముందే, మూవీ రిలీజ్ అవ్వకముందే సాంగ్స్, టీజర్స్ రిలీజ్ అయ్యే నుంచి ఒక వర్గం ఆఫ్ ప్రేక్షకులు నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ వస్తారు. అంటే ఇది కేవలం ఎన్టీఆర్ మీద ఉన్న నెగిటివిటీని వాళ్ళు రుద్దుతున్నారా, లేదంటే ఆయన ఇష్టం లేకుండా రుద్దుతున్నారా? మీరేమనుకుంటారు? ఈ సినిమాకి వచ్చారు పర్టికులర్గా చాలా నెగిటివిటీ వచ్చి కొరటాల శివ గారి మీద కూడా ఉంది. ఓన్లీ ఎన్టీఆర్ గారిని ఎలాగో చెప్పుకున్నాం మనం, బ్యాక్ నుంచి ఉంది ఆయన నెగిటివిటీ. సో అది సినిమా బాగుంటే ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మనం RRR అందరు కలిసి చూడలేదా, మరి మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అందరూ. RRR ఎందుకంటే నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వలేదు, అవును అసలు అవ్వలేదు. బట్ ఏంటంటే దేవరా స్టార్ట్ అయిపోయింది, అదే చెప్తుంది. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా ఆబ్వియస్లీ ఇండియా మొత్తం చూస్తారు, వరల్డ్ మొత్తం చూస్తారు, బాగుంటే. సో ఇంకా ఆయనకు వంక పెట్టాల్సిన పని లేదు. ఇక్కడ కొరటాల శివ గారి మీద నెగిటివ్ ఎక్కడ వచ్చిందంటే, ఆయన ఒక మెగా ఫ్యామిలీకి వచ్చేటప్పటికి ఒక డిజాస్టర్ ఫిల్మ్ ఇచ్చాడు. అంతకుముందు ఆయన సినిమాలు ఎక్కడ కూడా ఫ్లాప్ లేవు, సూపర్ హిట్స్ ఇచ్చిన రాసుకున్న కథలు ఆయన. ఒక రైటర్ ఆయన. సో మరి రైటర్ గా ఫెయిల్యూర్ అంటే అదే కాదు. అంత మంచి రైటర్ ఎందుకు ఈ సినిమాని ఫ్లాప్ చేశాడు, రకరకాల కారణాలు చెప్పారు. సో మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ సినిమాకి ఎందుకు జాగ్రత్త పడ్డాడు, ఆ సినిమాకి అంటే ప్రతి సినిమాకి జాగ్రత్త పడాలి డైరెక్టర్ అనేవాడు. సో ఈ సినిమా నెగిటివిటీలో కొరటాల శివ గారి పాత్ర కూడా ఉంది. మరి ఆచార్య ఫెయిల్యూర్లో కూడా కొంతమంది హీరోల పాత్ర ఉందని టాపిక్ అయితే బయటకు వచ్చింది అంటారు. ఇప్పుడు జనరల్ ఏంటంటే చిరంజీవి గారు కథలో కొన్ని మార్పులు చెప్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి శంకర్ దాదాకి చెప్పారు హిట్ అవ్వలేదా, ఇంద్రాకి చెప్పారు హిట్ అవ్వలేదా, ఠాగూర్కి చెప్పారు హిట్ అవ్వలేదా, ఖైదీ నెంబర్ 150కి చెప్పారు హిట్ అవ్వలేదా. అలానే కాదు బ్రో, అన్ని కథలు అలా యాక్సెప్టెన్స్ కి ఒప్పుకో. అంటే కథ మొత్తం చిరంజీవి గారు ఏళ్ళు పెట్టరు, కొన్ని సీన్స్ సజెస్ట్ చేస్తారు, ఇది ఎలా చేస్తే బాగుంటది. కథ అంతా ఆయన రాసుకోవాలంటే రైటర్ కాదు ఆయన. సో బేసిక్గా ఏంటంటే కొరటాల శివకి ఎక్కడో వాళ్ళకి ఏదో చెడింది. సో సినిమాని ఆయన ఓన్ ఆయన ఇంటెన్సిటీతోనే పోగొట్టాడని నా ఫీలింగ్. సో ఇటు చూసుకుంటే దేవరాకి ఏంటంటే కొంచెం వర్క్ బాగా చేశాడు, ఎన్టీఆర్ గారిని బాగా ప్రజెంట్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొరటాల శివలో ఉన్న రైటర్ ఆచార్యకి ముందే చచ్చిపోయాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆచార్య ఫెయిల్ అయినప్పుడు ఆయనలో రైటర్ చనిపోయాడు. ఒక్కసారి అంత సక్సెస్లో ఉన్నాడు, ఒకసారి అంత డౌన్ఫాల్ చూడటం. ఈ సినిమా కూడా పెద్ద రైటింగ్ స్కిల్ ఏం కనపడలే, కథ ఏముందండి. ఎందుకంటే దేవరా ఒక వరల్డ్, ఆ దేవరా అంటే అతను పుడింగ్, అక్కడ ఆ పుడింగి అతనికి ఒక కొడుకుంటాడు. అసలు దేవరా ఏంటి, అతని స్టోరీ ఏంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూపించకుండా 2 దొంగతనం సీన్లో ఒక ఆయుధ పూజ సీన్ చూపించేశారు, అయిపోయింది. ఆ కొడుకు వచ్చేసి మళ్ళీ అదే దొంగతనం సీను, మళ్ళీ అదే ఆయుధ పూజ సీను, ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ ఏదో పెట్టారు. అసలు మెయిన్ ఆఫ్ కథ ఏది ఇక్కడ. మీరు ఇదే అజయ్ గారు వస్తారు యాక్టర్, ఆయన వచ్చి ఏమంటే నాకు యతి గారు కావాలంటాడు, దేవర గురించి చెప్తానంటాడు. ఏమంటే నాకు ఇంకోటి ఎవరో కావాలంటాడు, దేవర అంటే భయం పుట్టిస్తానంటాడు. అసలు వాళ్ళ గురించి అడిగితే ఈ దేవర గురించి చెప్పడం ఎందుకు, అదేం పాయింట్, అసలు వీక్ ప్లాట్ కదా. ఇప్పుడు మనం ఒక కథని చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక రాజు 7 చేపలు అంటే లాస్ట్లో ఆ 7 మంది చేపలు పట్టుకుంటారు అని చెప్పేసి అయిపోదు కదా. ఒక రాజు ఉంటాడు, ఒక రాజ్యం ఉంటుంది, రాజుకు ఒక వైఫ్ ఉంటుంది, వైఫ్కి వాళ్ళిద్దరు కలిపి ఒక 7 మంది కొడుకులు పుడతారు. ఇలా ఒక స్టోరీ లైన్ని మనం ప్రజెంట్ చేసుకుంటూ వస్తేనే కాబట్టి క్లైమాక్స్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది.
సో మీరు అన్నట్టు ఏంది డైరెక్ట్గానే అక్కడ మీరు అన్నట్టు క్వశ్చన్ ఏమి అడిగారు మీరు, సముద్రంలో ఉన్న డెడ్ బాడీస్ ఒకటి అని అడిగారు డైరెక్ట్ గా. అది క్లారిటీ ఇచ్చారా? అది లేదు. ఇప్పుడు 2-3 ఫైట్ సీక్వెన్స్లు చెప్తారు అజయ్ గారికి, ఈ బాడీలో అతనే అంటే కాదంటాడు, మళ్ళీ లాస్ట్ లో కూడా ఈ బాడీలో ఆలయ్యానంటే కాదంటాడు. అంటే ఆ బాడీలు ఎవరు, అసలు యతి ఎవరు, యతి అనే క్యారెక్టర్ని ఈ సినిమాలో పరిచయం చేయాలి కదా, అది చేయలేదు. సరే ఇంకో పేరు ఏదో చెప్పారు, సరే బైరా దగ్గరికి వెళ్ళాడు, బైరా దగ్గరికి వెళ్ళిపోయిన సైఫ్ అలీ ఖాన్ స్టోరీ అంటే అది ప్రివిలేజ్గా చూపిలా. సైఫ్ అలీ ఖాన్ ఇతను ఫ్రెండ్స్ గా ఉన్నారా శత్రువులుగా ఉన్నారా, అసలు దేవరా క్యారెక్టర్ ఎండ్ అవ్వడానికి ఏంటి రీజన్ అనేది పర్టికులర్ గా చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి సినిమా కూడా ఒక పిఆర్ టీమ్ అనేది ఉంటున్నారు, అంటే సినిమాని ప్రమోట్ చేయడానికి కొంత ప్యాకేజ్ తీసుకుని ఒక సినిమాకి తీసుకుంటారు. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఏమైందంటే తీసుకున్న పిఆర్లు చాలా మంది, దాదాపు 10-12 మంది పిఆర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు, ఇన్డెప్త్ అంటే బయట ఆఫ్లైన్ లో వాళ్ళ అభిమానులు. సో వాళ్ళు డబ్బులు తీసుకుంటూనే అభిమానంతో కూడా పనిచేశారు. ఒక సినిమాకి అభిమానంతో పనిచేసినప్పుడే హైప్ క్రియేట్ చేయగలుగుతారు. సో దేవరాకి ఏంటంటే వచ్చే ముందే ఓవర్ హైప్ క్రియేట్ చేస్తారు. అసలు దేవరా అది, దేవరా ఇది, అంటే బాహుబలి 2 రేంజ్ లో ఓవర్ హైప్. దీనికి ఒక అంటే RRR తర్వాత దాన్ని క్యాష్ చేసుకుందాం అని కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు హైప్ ఉందని, కానీ ఒక స్టేజ్ ఆఫ్ పీపుల్స్ ఏం మాట్లాడుతున్నారంటే రిలీజ్ ముందు నుంచి కూడా దీనిపై నెగిటివ్ స్ప్రెడ్ చేసేసారు, అంత హైప్ రాలేదు. మేబీ ఇంకా హైప్ వచ్చింటే ఒక 200 crores కూడా టచ్ అయ్యేదని. మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది, అదొక టెక్నిక్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే దాని మీద ఒక సింపతి గెయిన్ చేయొచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద, సింపతి గెయిన్ చేయొచ్చు, లేదంటే హైప్. ఎందుకంటే అది పెద్ద ఖర్చు కాదు, ఎందుకంటే ప్రమోషన్ లో భాగంగా ఖర్చు ఉంటది. సో ఈవెంట్ క్యాన్సిల్ అయింది, అక్కడ టీమ్ తో వీడియోస్ ఏవో చెప్పించారు, అది అసలు ఎంతవరకు కరెక్ట్? కానీ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం గవర్నమెంట్ అంటున్నారు కదా. సో ఫస్ట్ ఏంటంటే పర్మిషన్ ఇవ్వలేదు, అవుట్డోర్ అంటే 5,000 మంది ఉన్నారని తెలిసి పాసెస్ ఇచ్చిన వాళ్ళని కదా రావాలి. సో ఎక్స్ట్రా వస్తే ఒక 1000 మంది వస్తారు, అది ప్రతి ఈవెంట్ కామనే. సో వాళ్ళు బయట మిగిలిపోతారు. సో మరి అలా ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఈవెంట్ క్యాన్సిల్ చేద్దామనే ఉద్దేశంతోనే ఆ ఈవెంట్ అట్లా ప్లాన్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పిఆర్ టీమ్ ద్వారానే వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుందిగా, వచ్చేసేయండి అని చెప్పో, లేదంటే పాస్లు ఇచ్చో, ఎక్స్ట్రా పాసెస్ ఇచ్చో, ఏదో గ్యాంబ్లింగ్ అయితే జరిగింది. సో ఇలా జరిగితే ఏంటంటే దాని గురించి నానొద్దు జనాల్లో, ఈవెంట్ క్యాన్సిల్ ఏంటంటే అయ్యో పాపం ఇలా జరిగింది ఏంటి అని కొంతమంది మైండ్ సెట్ వెళ్ళిపోద్ది. మళ్ళీ అలాగే బాక్స్ ఆఫీస్ చూస్తే ఫస్ట్ రోజు బీభత్సంగా వేసేసారు. ఎందుకంటే బుకింగ్ స్టేటస్ కూడా పెద్ద గేమ్ లేదు, అన్ని కూడా ఓపెన్ లో ఉన్నాయి. ఓపెన్ షో టైంకి ఫుల్ అయి ఉండొచ్చేమో, బట్ అడ్వాన్స్ సేల్స్ లోనే ఫుల్ అని చెప్పి రుద్దేశారు అనమాట. ఇప్పుడు దాకా హైదరాబాద్ లో ఇంత అడ్వాన్స్ సేల్స్ ఎప్పుడు రాలేదు, ఏ థియేటర్కి రాలేదు. క్రాస్ రోడ్స్ లో బిగ్ నెంబర్, ఎక్కడైతే ఇంతకుముందు ఎన్టీఆర్ గారు వీక్ గా ఉన్నారో అక్కడ బిగ్ నెంబర్స్ పెట్టే రేంజ్ లో పని జరిగింది పిఆర్ టీమ్ నుంచి. సో తప్పంతా పిఆర్ టీమ్ అని కూడా నేను అంటా. పిఆర్ టీమ్ అనుకోవాలి, ఎన్టీఆర్ క్రేజ్ ఉండొచ్చు, RRR క్రేజ్ ఉండొచ్చు, ఆడియన్స్ కూడా ఆ మైండ్ సెట్ మారిపోయింది. అంటే RRR ముందు ఏమైంది బై ఆ క్రేజ్ బ్రో? ఇప్పుడు మరి ఆయన బాక్స్ ఆఫీస్ సరే, మనం ఇప్పుడు RRR ముందు ఎన్టీఆర్ పక్కన పెట్టేస్తే వేరే అదర్ హీరోస్ పేరు మెన్షన్ చేయకపోయినా వేరే అదర్ హీరోస్ కూడా అంత లేదు కదా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. బికాస్ ఆఫ్ మళ్ళీ ఇంకోటి ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు తప్పించి అందరికి బిఫోర్ పాన్ ఇండియా సినిమాలు అనేది రాకముందు రీజనల్ మూవీస్ తో అందరికి 100 crore మూవీస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లేదు అంటే కనుక పొలిటికల్ గా ఆయనకి ఏదో అయ్యింది. సో ఆయనకి ఏపీలో బాక్స్ ఆఫీస్ తక్కువ వచ్చింది. ఒకవేళ అక్కడ వర్కౌట్ అయి ఉంటే 100 crores ఆయనకి వచ్చేది. బట్ బిఫోర్ RRR ఎన్టీఆర్ గారికి అయితే 100 crore లేదు షేర్ లేదు. మరి ఇప్పుడు ఎలా ఫస్ట్ డేనే 172 crore రాసి వచ్చేసింది ఆయనకి. 172 crore అంటే దగ్గర జైలు అవకాశం ఫుల్ రన్, అది 175 crore. అది వన్ డేలో పెట్టేసే రేంజ్కి వచ్చేసాడు RRR తో. ఆయన మరి RRR క్రేజే కదా. మరి అలా మీరు అదే రియాక్షన్ తీసుకుంటే బాహుబలి 2 తర్వాత కూడా అదే రేంజ్ వచ్చింది కదా ప్రభాస్ కి. అనంతపూర్ Day 1 బాహుబలి 2 RRR దాటేసిందా? మరి RRR లో కూడా 3 వరకు ఉంది. అక్కడ ఇంతో పాటు ఇంకో హీరో ఉన్నాడు, ఇంకో డైరెక్టర్ ఉన్నాడు. అంత ఉంటేనే RRR కి 80 lakhs రేంజ్ లో వస్తే Day 1 వీళ్ళు ఏకంగా 90 దాటిచ్చేసారు. ఏంట్రా అంటే టికెట్ రేట్ ఉంది 400 రూపాయలు ఉంది అని చెప్పి, సో అది పెట్టుకుని ఈ నెంబర్లు వేసేసారు అనుకోవచ్చు. నెంబర్లు వేసారని కదా, మనకు వచ్చినాయి కదా బ్రో, చూపిస్తాను కదా. ఇప్పుడు సపోజ్ మీరు మూవీ టీమ్ వాళ్ళు US లో అంటే ట్రాకర్స్ ఉంటారు భయ్యా, సో అక్కడ జెన్యూన్ అనుకుందాం. మనం ఇదే మాట్లాడుకుందాం. మూవీ టీమ్ సరే కొన్ని ఫేక్ కలెక్షన్స్ ఇద్దాం అనుకున్నాను, కానీ జెన్యూన్ గా ట్రాక్ చేసే వాళ్ళు మన ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కదా. సపోజ్ మన జెన్యూన్ గా ట్రాక్ చేసే వాళ్ళు కొంతమంది మనకు పేజీలు. ఈ సినిమా బిజినెస్ చూసుకుంటే ప్రభాస్ గారు రాధేశ్యామ్ సినిమా చూసారు కదా, దానికన్నా తక్కువ ఉంది సినిమా బిజినెస్. అంత తక్కువ బిజినెస్ చేసి ఇంత రేట్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ బిజినెస్ మ్యాటర్ కాదు కదా, ఫస్ట్ హైప్ మ్యాటర్, మూవీకి ఉన్న హైప్ మ్యాటర్. ఇప్పుడు మరి కలికి అంటే ఎన్టీఆర్ కి మీరు క్రేజ్ ఉందన్నారు, మీరు క్రేజ్ ఉందన్నప్పుడు బిజినెస్ ఎంత చేయొచ్చు? సరే ఇప్పుడు మీ అమ్మేసుకోవచ్చు. ఉద్దేశం ఏంటి? మూవీకి 1000 కోట్లు పెడితే మనం రేట్లు 500 పెట్టుకోవచ్చు అంటారా?
అదే అంటారు మీరు? అదే మరి ఇప్పుడు కల్కి సినిమా 600 కోట్లు పెట్టి తీశారు భయ, దానికి 400 రూపీస్ టికెట్ పెట్టారంటే ఒక అర్థం ఉంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత అనేది కరెక్ట్ గా డీటెయిల్స్ రాలేదు. బడ్జెట్ బట్టి మనం రేట్ పెంచుకుంటూ పోవడం అనేది ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? అంటే ఆ హైక్ అడిగారు అంటే ఇచ్చిన హైక్ కన్నా ఎక్స్ట్రా హైక్ అడిగారు అంటే ఒక ఫస్ట్ డే కలెక్షన్ కోసం అంత అవసరం లేదు. ఈ సినిమా బడ్జెట్ క్వాలిటీ చూస్తే నాకైతే హీరో రెమ్యునేషన్ తో కలిపే 200 crore కన్నా ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను నేను. సరే వాట్ ఎవర్ బడ్జెట్ పక్కన పెట్టేస్తే కలెక్షన్స్ అయితే చూపించింది కదా, 170 crores 172 crores వచ్చింది. సెకండ్ డేకి వచ్చేసరికి ఇంకొంచెం పెంచేశారు, థర్డ్ డేకి వచ్చేసరికి 304 అన్నారు. అలా రోజుకో 50-50 పెంచుకుంటా ఈ పోస్టర్లు ఇదేంటని. సరే 50-50 పెంచుకుంటున్నారని మీరు అంటున్నారు, మరి 50-50 రాక మండే వర్కింగ్ డే, మండే ట్యూస్డే ఏం లేదు అసలు, ప్యూర్ గ్రీన్ సీ అయింది, రెడ్ సీ కాస్త గ్రీన్ సీ అయింది బుక్ మై షోలో. బ్రో అది కామన్ ఏ సినిమాకైనా, మీరు అన్నట్టు మండే రోజు కూడా ట్యూస్డే రోజు కూడా. మన సరిపోదా శనివారం వచ్చింది, వర్కింగ్ డేలో కూడా కొంచెం బెటర్ గా చేసింది. బెటర్ గా అంటే ఏంటి కంపేర్ టు నేనే చెప్తాను, ఎందుకంటే కంపేర్ టు సరిపోదా శనివారం దేవరా సినిమా చాలా చోట్ల గ్రీన్ ఉంది. ఇప్పుడు అవన్నీ నేను ప్రూఫ్ చూపించాలంటే నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను. వాట్ ఎవర్ మీరు గ్రీన్ ఆరెంజ్ పక్కన పెట్టేస్తే దేవరా ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా డన్ అయిపోయింది కదా, అయిపోయింది బ్రేక్ ఈవెన్ కూడా. మరి దీని గురించి ఈ తమిళనాడులో అవ్వలేదు బ్రేక్ ఈవెన్, సో ఎందుకంటే అక్కడ రియాలిటీలో నడుస్తుంది సినిమా. ఓకే, సో మరి అక్కడ ట్రాకర్స్ అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి ఎటువంటి సపోర్ట్ అందలేదు సినిమాకి, సో అక్కడ దొరికిపోయాడు ఆటోమేటిక్. అది నేను అంటాను. సో సరే కేరళ కూడా చాలా తక్కువ బిజినెస్, ట్రిపుల్ ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్ కేరళలో దగ్గర 20 కోట్ల షేర్. ఎవరైనా ఇదేమో 50 లక్షలతో బిజినెస్ చేయడం అంత తక్కువ, మినిమం 25% కూడా చేయలేరు ట్రిపుల్ ఆర్ లో. ఎన్టీఆర్ నమ్ముకుని చేయలేరా? రాదనా లేదంటే క్రేజ్ లేదా? ఎక్కడైనా బిజినెస్ బట్టి ఆ మార్కెట్ బట్టే బిజినెస్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరు సేఫ్ జోన్ వాళ్ళది కదా. ఇప్పుడు అదే అంటుంది, సేఫ్ జోన్ లో వెళ్ళారు, వెళ్ళి అంత టికెట్లు పెట్టడం ఎందుకు? అంత టికెట్ ఏంటి బ్రో? మరి కల్కి అదే పెట్టారు, కల్కి బడ్జెట్ 600 crore ఉంది, దాని బిజినెస్ పెట్టారు కదా. అంత ముందు రాధేశ్యామ కూడా 400 పెట్టారు. మరి రాధేశ్యామ కల్కి బడ్జెట్ ఒకటేనా? కల్కి బిగ్ బడ్జెట్ భయ, వాళ్ళు హైక్ తీసుకున్నారు. 400 పెట్టారు. మరి రాధేశ్యామ్ కొన్ని ప్రైమ్ మల్టీప్లెక్సెస్ లోనే పెట్టారు, అన్నిట్లో పెట్టలేదు. దీనికి ఏంటంటే ఇంక్లూడింగ్ సింగిల్ థియేటర్స్ లో కూడా 100 రూపీస్ ఎక్స్ట్రా పెట్టేశారు ఉన్న హైక్ టికెట్ పైన. రూపీస్ పెట్టారు కానీ అంటే డే 1 నెంబర్ కోసమే పెట్టారు. ఇది అంత క్రేజ్ ఉంటే డే 2 కూడా అదే ఉంచుకోవాలి కదా, డిస్ట్రిబ్యూటర్లకు తెలియదు అంటారా? లేదు, అది ముందుగానే మాట్లాడుకున్నారు కదా. ముందుగానే మూవీకి రిలీజ్ ముందు రోజే చెప్పారు, ఫస్ట్ డే ఇంత టికెట్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చిన 150 రూపాయలు పెట్టి నేల టికెట్కి వెళ్ళే ప్రేక్షకుడు వెళ్ళగలుగుతాడు? 150 రూపాయలు పెట్టి ఎంత అభిమానం అయినా కూడా 100 రూపాయలు పెట్టి నేల టికెట్ కొనుక్కోగలుగుతాడు. కానీ మిడిల్ క్లాస్ 250, బాల్కనీ 400. మీ ఉద్దేశం ఏంటంటే పర్టికులర్గా తక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలకి ఎక్కువ రేట్ పెట్టకూడదు. ఓకే, హై బిజినెస్ బట్టి 200 crore బిజినెస్ చేయడం పెద్ద పని కాదు. అది ఆల్మోస్ట్ 70% బిజినెస్ ఫస్ట్ డేలో చేస్తారు ఈ రేట్లు వల్లే. ఆ రేట్లు పెట్టకపోతే అంత వచ్చేది బిజినెస్. సరే నెక్స్ట్ రాబోయే బిగ్ మూవీ పుష్ప 2 ఉంది, గేమ్ చేంజర్ ఉంది. సరే ఈ గేమ్ చేంజర్ మీరు ఎంత అనుకుంటున్నారు? బిజినెస్ ఎంత అనుకుంటే అది 200 కోట్లు చేస్తుంది ఈజీగా. సో అప్పుడు అంటే ఎందుకంటే తమిళ నుంచి కూడా రికవరీ వస్తుంది కాబట్టి శంకర్ గారి వల్ల. మరి వై శంకర్ గారే కదా ఉండేది భారతీ 2 కూడా. మళ్ళీ పుష్ప 2 గురించి మాట్లాడుకుంటే మనం క్రేజ్ ఇటు ఉంది నార్త్ లో, అటు నుంచి వస్తాయి కొంచెం అమౌంట్. ఇక్కడ నార్త్ లో ఒరిగింది ఏం లేదు. ఫస్ట్ రోజు 7 కోట్లు అనేది చాలా ఒక చిన్న స్థాయి హీరో ఎలా బ్రో? అక్కడ ఉన్న మార్కెట్ బట్టి 7 కోట్లు ఎక్కువ అది. ఓకేనా, నెక్స్ట్ డే నీకు 13 కోట్లు వచ్చింది కదా, ఆ తర్వాత మళ్ళీ పెరిగింది కదా. ఇప్పుడు కూడా స్టడీ వెళ్తాను అక్కడ కూడా మళ్ళీ హిందీ పిఆర్లతో వర్క్ చేపించి దానికోసం వాళ్ళతో ట్వీట్లు కానీ ప్రమోషనల్ కంటెంట్ కానీ చేపించి ఆ ట్రైలర్ లాంచ్ అక్కడే చేసి. సైఫ్ అలీ ఖాన్కి ఏం లేదంటారు మరి హిందీలో, జాన్వీ కపూర్ క్రేజ్ లేదంటారు హిందీలో. అంత ఉన్నా కానీ మరి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్ ఉన్నా కానీ మరి ఏది హిందీలో? సో మీరేమన్నారు? సో అది 30 దగ్గర ఆగిపోయింది వీకెండ్కి. హిందీలో కూడా 100 కోట్లు రావాలి పుష్ప లాగా అంటున్నారా? మరి పుష్ప ఎలా స్టార్ట్ అయింది? కంటెంట్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళింది పుష్ప. మరి తెలుగులో ఎందుకు వెళ్ళలేదు పుష్ప? తెలుగు ఆడింది కదండి. తెలుగులో వచ్చేసరికి ఇక్కడ రేట్లు అప్పుడు గత ప్రభుత్వంలో రేట్లు ఇష్యూ వల్ల ఏపీలో క్రేజ్ తగ్గింది. ఇప్పుడు పుష్పకి ఇంకో నెగిటివిటీ ఏముందంటే ఆయన ఈ ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్తో వేరే పార్టీల గొడవల వల్ల ఇప్పుడు పుష్పకి కూడా నెగిటివే ఉంది. సో దేవరా టాపిక్ లో ఫుల్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మూవీ క్లిక్ అవుతుందండి. సో దాన్ని బట్టే అది రీచ్ అవ్వడానికి ఉంటుంది. ఒక్కోసారి ఇప్పుడు పుష్ప 2 అనేది హిందీ బెల్ట్లో వాళ్ళకి బాగా నచ్చింది. సో ఇప్పుడు సరే కార్తికేయ తీసుకుందాం అండి మనం, కార్తికేయ 2 వచ్చింది. కార్తికేయ సో అతని స్థాయి సినిమా కలెక్షన్లు దేవరాకు వస్తున్నాయంటే ఇంకా ట్రిపుల్ ఆర్ అదే చెప్తాను. కార్తికేయ 2 ఫస్ట్ మనకి ఇక్కడ తెలుగులో వచ్చినప్పుడు హిట్ సినిమా వెళ్తుంది. కానీ ఎప్పుడైతే నార్త్ బెల్ట్కి వెళ్ళిందో ఒక్కసారిగా ఒక రేంజ్ ఊపందుకొని వెళ్ళిపోయింది. సో ఇక్కడ కూడా అంతే. ఏ సినిమా ఇప్పుడు దేవరా అనేది మన రీజన్ అదే 30 కోట్లు బిజినెస్ నిఖిల్కి జరిగింది, అక్కడ వచ్చింది రికవరీ. మరి ఇదే 30 కోట్లు ఎన్టీఆర్కి వచ్చిందంటే ఇంతేనా రేంజ్? అదేంది ఇప్పుడు
ఎన్టీఆర్ కూడా నార్త్లో ఏమి ఇంతవరకు సినిమాలు చేయలేదు, ఓకేనా. మరి ట్రిపుల్ ఆర్ ఉంది త్రిబుల్ కదా. ఆర్తో వెళ్ళాడు, ఓకే. త్రిబుల్ ఆర్తో వెళ్ళేంత మాత్రమే డైరెక్ట్గా 200 కోట్లు కొట్టాలంటే కుదరదు కదా. సరే ఇప్పుడు మనకు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ మనకు బాగా తెలుసు, మరి ఇక్కడ ఎంత బిజినెస్ జరుగుతుంది వాళ్ళకి? ఇక్కడ జవాన్ బాగానే వచ్చింది, హిట్ అయింది కాబట్టి వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ రికవరీ యాజ్ ఆఫ్ హిందీ సినిమాలతో పోల్చుకుంటే బెటర్ రెవెన్యూ. ఇప్పుడు దేవరా కూడా అదే స్టేజ్లో నడుస్తుంది మీరు అన్నట్టు. సరే షారుఖ్ ఖాన్ ఎప్పటి నుంచి తెలుసు మనకు? చాలా ఏళ్ళ నుంచి తెలుసు. మరి ఆ టైప్ ఆఫ్ మార్కెట్ ఎందుకు లేదు ఇక్కడ ఆయనకి? సల్మాన్ ఖాన్కి ఎందుకు? సల్మాన్ ఖాన్ ఇక్కడ హిందీ వాళ్ళకి ఇంతే ఉందని ఒకటి ఉంది. ఇక్కడ డైరెక్ట్గా మూవీస్ కూడా ఇప్పుడు రిలీజ్ చేయలేదు, రీసెంట్గా ఇప్పుడు వస్తున్నాయి మూవీస్, కానీ ఇంతవరకు రాలేదు. మరి ఎందుకు లేదు? ఆయన గురించి ఎప్పటి నుంచో మనకు తెలుసు కదా. ఇక్కడ అదేనండి, ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ మూవీస్ని ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే మన రీజియన్ మూవీస్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి దేవరా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అడిగినట్టు పార్ట్ 2కి అయితే అసలు అనవసరం అంటా నేను. ఇంకా వాళ్ళు మరి క్యాష్ చేసుకుందాం అని పార్ట్ 2 మరి కొంతమంది ఫ్యాన్స్కి ఇది మిగిలిపోద్ది కదా సందేహం, ఏం జరిగింది ఏంటనేది. సో మరి దానికోసం పార్ట్ 2 వస్తుంది. సో పార్ట్ 2 వచ్చినా కూడా ఇటు నార్త్లో కానీ అవుట్ ఆఫ్ ఏపీ ATSలో కానీ ఇంతే ఆడుతుంది సినిమా. ఓకే. సో పార్ట్ 2 అయితే మీరు అనవసరం అనుకుంటున్నారు? అనవసరమే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా అక్కడ కథ ఏం లేదు. అది ఒక 10 minutesలో జస్టిఫికేషన్ చేసేయచ్చు. ఆయన లాస్ట్లో 3 గంటల సినిమా తీసుకున్నాడు, ఇంకో 10 నిమిషాలు తీసుకుని జస్టిఫికేషన్ చేయలేకపోయాడు అంటారా? యానిమల్ సినిమా మనం 3 గంటల పైన చూసాం, 3 గంటల 2 నిమిషాలు, అక్కడ జస్టిఫికేషన్ చేశాడు. బట్ ఆయనకు ఒక కథకి యానిమల్ పార్క్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. సో నీడ్ ఉంది. ఇక్కడ నీడ్ లేకపోయినా ఏదో సీక్వెల్ సినిమాలు ఆడుతున్నాయి కదా, క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో అయితే చేశారు. నేనైతే అనవసరం మెటాఫర్స్ అయితే వదిలేరు కదా. హూ ఇస్ యతి, హూ ఇస్ దయ్యా, దేవరాన్ని చంపడానికి కారణం ఏమిటి, సో ఆ డెడ్ బాడీస్ ఒకటి ఇవన్నీ ఉన్నాయి. సో దీని గురించి డిస్కస్ చేయొచ్చు కదా పార్ట్ 2లో. అదే అన్నెసరీ అంటున్నాను. అదే లాస్ట్ ఒక 10 minutes 15 minutes దానికోసం ఆలోచించుకుని రైటర్ అక్కడ పాస్ అయిపోవచ్చు, 1 పార్ట్లో కంప్లీట్ చేసేయచ్చు. మరి అది సో అలా అనుకుంటే మనం KGFలో కూడా డైరెక్ట్గా ఒకేసారి గరుడని చంపేసిన తర్వాత KGF ఎందుకు చేశారంటే ఆ క్రేజ్ని చూసే క్యాష్ చేసుకోవాలని పార్ట్ 2 క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా మేబీ చెప్పలేం కదా బ్రో. KGFకి ఇప్పుడు పార్ట్ 3 వచ్చినా ఆడుతుంది, ఎందుకంటే అంత స్కోప్ బిల్డప్ బిల్డ్ చేశారు. దీనికి అంత బిల్డ్ చేయలేదు కదా. ఒకవేళ బిల్డ్ అయి ఉంటే కనుక ఈ పార్ట్కే బీభత్సంగా రావాలి మరి హిందీ కలెక్షన్లో. మనం హిందీ సో మన తెలుగు వాళ్ళకి రేట్లు పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా డబ్బులు వస్తున్నాయి. బిజినెస్ బ్యాక్ అయిపోయింది, తక్కువ బిజినెస్. మరి హిందీ నుంచి ఏం లాగారు? నథింగ్. సో పార్ట్ 2 పార్ట్ 2 డిపెండ్ అవ్వాల్సింది హిందీ కలెక్షన్స్ బట్టే. తెలుగు ఆటోమేటిక్గా హీరో మన వాళ్ళు ఇప్పుడు నాని సినిమా బాగున్నా చూస్తారు, నితిన్ సినిమా బాగున్నా చూస్తారు, నిఖిల్ సినిమా బాగున్నా చూస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే క్రేజ్ తెలుగులో మనం మాట్లాడుకోవసరం. అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్తే మనం పరిస్థితి ఏంది? పాన్ ఇండియా అని రిలీజ్ చేశారు. సో బాహుబలి కూడా ఫస్ట్ మనకు అంత క్రేజ్ లేదు, బట్ బాహుబలి 2 ఎంత రీచ్ అయింది? అది కంటెంట్ మాట్లాడింది. అది ఇప్పుడు కూడా చెప్పలేం కదా. మేబీ దేవరా పార్ట్ 1 మాట్లాడినప్పుడు 2 ఎట్లా మాట్లాడొద్దని. ఇప్పుడు పుష్ప 2 హైప్ ఉందంటే 1 అక్కడ మాట్లాడింది కాబట్టే కదా. 1 అక్కడ మాట్లాడింది, కానీ ఇక్కడ మాట్లాడలేదు కదా. ఇక్కడైతే కొంచెం డ్రాప్. మీరు ఓపెన్ మాట్లాడుకుంటే ఇక్కడ తెలుగు ఇప్పుడు కూడా పుష్పకి ఇక్కడ తెలుగులో కొంచెం అఫెన్స్ ఉంది. పార్ట్ 2 కూడా. కానీ ఇప్పుడు తెలుగులో పుష్ప 2కి ఒక రేంజ్ ఆఫ్ హైప్ ఉంది. పొలిటికల్ డ్రామా పక్కన పెట్టేస్తే పుష్ప 2 మూవీ మాత్రం తెలుగులో కూడా ఒక మేబీ హిందీ కన్నా ఎక్కువ ఇక్కడే ఉంది. సో మేబీ దేవరా కూడా క్రియేట్ అవ్వచ్చు. అదే మరి వై నాట్ బ్రో. చాలా సినిమాలు వచ్చినప్పుడు కొంచెం డ్రాబ్యాక్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయినాయి, కానీ తర్వాత కొన్ని రోజులకి ఆ సినిమాను OTTలో చూడడం వల్ల లేకపోతే టీవీలో చూడడం వల్ల అరే ఈ సినిమా మనం మిస్ చేసుకున్నాం, దీనికి మళ్ళీ పార్ట్ 2 రావచ్చు, లేదా దీన్ని మళ్ళీ రిలీజ్ చేస్తే మేము ఎంకరేజ్ చేస్తామనే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సో అలా కూడా క్రియేట్ అవ్వచ్చు కదా బజ్. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు వచ్చిన ట్రెండ్ బట్టి ఇప్పుడు నడుస్తుంది కాబట్టి నేను నా వర్షన్ ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఏమీ తేలేనప్పుడు పార్ట్ 2 అనేది పెట్టుకోవడం అనవసరం. సో మీ ఒపీనియన్ అయితే అది. సో నా ఒపీనియన్ అయితే పార్ట్ 2 తీస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సరే చూద్దాం ఆ మూవీ టీం ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు.